హాయ్ అండి, నమస్తే. నేను మీ పద్మ. వెల్కమ్ టు అవర్ ఛానల్ రేడియంట్ ఫ్లేవర్స్. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి మన బాడీని హెల్దీగా బరువు తగ్గడానికి, హార్మోన్స్ బ్యాలెన్స్లో ఉంచుకోవడానికి ఎన్నో న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న కినోవా, మన బాడీని కూల్ చేసి ఆల్కలైన్ నేచర్ ఉన్న సొరకాయ, మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్తో ఫైట్ చేసే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న క్యారెట్ వేసి సూప్ చేశానండి. ఆ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇది బిజీగా ఉండే వాళ్ళకి, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి, ఇంట్లో అందరికీ ఒకటి చేసి మళ్ళీ తన హెల్త్ కోసం వేరే రెసిపీ చేసుకోలేని వాళ్ళకి ఈజీగా ఉండేలా ఈ రెసిపీ 15 to 20 minutesలో త్వరగా తయారు చేసేసుకోవచ్చు. ఇలా నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ ఇలా పర్ఫెక్ట్గా వేస్తే సూప్ చాలా టేస్టీగా వస్తుంది. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు సొరకాయ కొంచెం లేతగా ఉంటే సూప్ చాలా టేస్టీగా వస్తుంది. 1/2 కప్ క్యారెట్, 1/2 కప్పు కినోవా, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ సాల్ట్, టేబుల్ సాల్ట్ కాదండి, సైంధవ లవణం కానీ రాక్ సాల్ట్ కానీ, 2 పచ్చిమిరపకాయలు. ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్స్ యూస్ చేయకపోతే బెటర్. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కొబ్బరి నూనె వేసుకోవచ్చు, వాళ్ళు కనుక తినగలిగితే. 1/2 టీ స్పూన్ అల్లం, 1/2 టీ స్పూన్ గార్లిక్, చిన్న చిన్న ముక్కలు చేసుకున్నది. లేదు మీ దగ్గర ఎప్పుడు ఫ్రెష్గా అవైలబుల్గా ఉంటుంది అంటే జింజర్ గార్లిక్ పేస్ట్, 1 మీడియం సైజ్ ఆనియన్, 1 మీడియం సైజ్ టమాటా, 1/2 కప్పు స్వీట్ కార్న్, 1/2 కప్పు పంకిన్ సీడ్స్. పొద్దునుంచి చాలా హెవీగా తిన్నాము, అవాయిడ్ చేద్దాము అనుకుంటే స్వీట్ కార్న్ని తీసేయండి, కొంచెం ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. లేదు పర్వాలేదు పొద్దునుంచి బ్యాలెన్స్డ్గా ఉన్నాము అని అనుకుంటే స్వీట్ కార్న్ ఉంచుకోండి. పంకిన్ సీడ్స్ని మాత్రం అస్సలు అవాయిడ్ చేయొద్దు. ఇది సూప్లో చాలా టేస్టీగా, క్రంచీగా ఉంటుంది. దీంట్లో ప్రోటీన్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ కినోవా బిట్టర్ టేస్ట్ ఉండడం వల్ల ఎక్కువ మంది కినోవాని తినలేకపోతారు. కానీ ఇందులో ప్రోటీన్, న్యూట్రిషనల్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మన రైస్తో పోలిస్తే దీంట్లో గ్లైకమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అలాంటి మంచి వాల్యూస్ ఉన్న కినోవాని తినకుండా స్కిప్ చేయడం కన్నా కడుక్కునేటప్పుడు నీళ్లలో కినోవాని ఉంచి 2-3 సార్లు గనక నలిపి కడిగితే దానిపైన ఉన్న ఒక చిన్న లేయర్ పోతుందండి. అప్పుడు కినోవా అస్సలు చేదుగా ఉండదు, రెసిపీకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు పొయ్యి వెలిగించి కుక్కర్ పెట్టుకుని మనం తీసుకున్న 1/2 టీ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసుకోండి, ఎక్కువ మాత్రం వాడద్దు. ఆయిల్ ఎక్కువ వాడితే మళ్ళీ మనం బరువు పెరిగిపోతాం. ఆయిల్ బాగా వేడి చేయొద్దు. వెంటనే ఒక బే లీఫ్ వేయండి, వెంటనే జీలకర్ర. ఈ 2 ఆయిల్ హీట్ అవ్వగానే వచ్చే ఫ్రీ రాడికల్స్ని రెడ్యూస్ చేస్తాయి. తర్వాత ఉల్లిపాయలు బాగా వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు కొంచెం మగ్గగానే జింజర్ గార్లిక్ పేస్ట్, లేదు మీరు జింజరు గార్లిక్ 2 వేరువేరుగా తీసుకుంటే అవి వేసేయండి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఒక 2 నిమిషాలు చక్కగా వేగనిచ్చి అప్పుడు టమాటాలు వేసుకోండి. టమాటాలు కూడా బాగా ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం మగ్గగానే సొరకాయ, మన దగ్గర ఉన్న క్యారెట్, కొంచెం మనం తీసుకున్న సైంధవ లవణం, ఉప్పు ఆ మాత్రం సరిపోతుందండి. ఇప్పుడు మాత్రం మీకు ఎక్కువ కావాలన్నా అప్పుడే వేయొద్దు. కినోవా కూడా వేసి 1 నిమిషం వేగనివ్వండి. నేను ఇది ఫారెన్ బుక్ నుంచి చూస్ చేశాను, హార్మోన్స్ బ్యాలెన్స్ కోసం చేసిన రెసిపీ. దాంట్లో వాళ్ళు చికెన్ బ్రాత్ కానీ వెజిటబుల్ బ్రాత్ కానీ పోసుకున్నారు. మన దగ్గర అట్లాంటివి అస్సలు అవైలబిలిటీగా ఉండవు కాబట్టి నేను నీళ్ళు తీసుకున్నానండి. మీ దగ్గర వెజిటబుల్ బ్రాత్ అవైలబుల్గా ఉంటే మీరు దాన్ని తీసుకోండి. మినిమం 6 కప్స్ తీసుకోండి. కినోవాని మిల్లెట్స్ లాగా, బ్రౌన్ రైస్ లాగా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఇష్టమై మనం నానబెట్టుకోవచ్చు, లేదంటే ఇమీడియట్గా అయినా సరే వండేసుకోవచ్చు. జస్ట్ 3 to 4 విజిల్స్ వస్తే చాలండి. ఇదిగో ఇలా చక్కగా ఉడికిపోయింది. ఇలా చక్కగా ఉడికిపోయిన సూప్ని మిక్సీలో ఒక్కసారి జస్ట్ గ్రైండ్ చేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా పేస్ట్ చేసుకోకూడదు. మళ్ళీ దాన్ని తిరిగి కుక్కర్లోనే పోసేసుకోవాలి. సూప్ మనం తాగే కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి మనం టేస్ట్ కోసం ఆరిగోనో, ఇందాక అనుకున్న స్వీట్ కార్న్, ఈ 2 వేసేయండి. మీకు పచ్చిమిర్చి కారం సరిపోదు అనుకుంటే మిరియాల పొడిని కూడా వేసుకోండి. బరువు తగ్గించుకోవాలనుకున్నా, బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలనుకున్నా, హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్న, పీసీఓఎస్, థైరాయిడ్, హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళందరికీ ఈ రెసిపీ చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. నేను ఈ సూప్ని లంచ్లోకి తీసుకున్నాను, ఇలా సలాడ్తో. మీరు ఈ సూప్ని లంచ్లోకి తీసుకున్నారో డిన్నర్లోకి తీసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు ఈ సూప్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్:
సూప్ టేస్ట్ని, న్యూట్రిషనల్ వాల్యూస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళే గుమ్మడి గింజలు ఇక్కడ లాస్ట్లో యాడ్ చేసుకుందామండి. ఎందుకంటే ఈ గుమ్మడి గింజలు సూప్లో చాలా క్రంచీగా, టేస్టీగా ఉంటాయి. అలాగే మన బాడీకి కావాల్సిన హెల్దీ ఫ్యాట్స్ని, ప్రోటీన్స్ని కూడా ఇస్తుంది. ఇప్పుడు మన సూప్లో ఉన్న క్యాలరీస్ 162, కార్బోహైడ్రేట్స్ 26 గ్రామ్స్, ప్రోటీన్ 4 గ్రామ్స్, ఫైబర్ 5 గ్రామ్స్. అదే స్వీట్ కార్న్ని యాడ్ చేసుకోకుండా ఉంటే ఇంకొక 20 క్యాలరీస్ తగ్గుతాయి. 5 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ కూడా తగ్గుతాయి. ఫైబర్ ఎంతో లేదు 0.5 గ్రామ్స్, ప్రోటీన్ కూడా ఎంతో లేదు 0.5 గ్రామ్స్. అందుకనే నేను స్వీట్ కార్న్ బాగా అవసరమై తినలేము అని అనుకుంటే యాడ్ చేసుకోండి అని చెప్పాను. పంకిన్ సీడ్స్ యాడ్ చేస్తే మనకొచ్చే న్యూట్రిషనల్ వాల్యూ 120 క్యాలరీస్, ప్రోటీన్ 6 గ్రామ్స్, కార్బోహైడ్రేట్స్ 4 గ్రామ్స్, ఫైబర్ 2 గ్రామ్స్, ఫ్యాట్ 10 గ్రామ్స్. కొంచెం ఎక్కువగా ఉందని చెప్పి అనిపించిన ఇందులో ఉన్న ఫ్యాట్స్ మనకి చాలా హెల్దీ ఫ్యాట్స్. పంకిన్ సీడ్స్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. ఇంతేనండి, ఎన్నో న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న కినోవా సూప్ని మనం చాలా ఈజీగా 15 మినిట్స్లో చేసేసుకోవచ్చు. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకేమైనా చేంజెస్ చేస్తే మీకు ఇంకా హెల్దీగా వచ్చిందో, టేస్టీగా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. మీరు ఎవరి హెల్త్ అయితే కోరుకుంటున్నారో వాళ్ళకి ఈ రెసిపీని తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.